కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం సజీవ దహనం కావడం మరింత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారు నిద్రలోనే చనిపోవడం జీర్ణించుకోలేని విషయమని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినారు. పసిబిడ్డలు, భార్య భర్తలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, 2 బిడ్డలు, 4 చనిపోయినారు. హృదయ విదారకంగా ఉంది. స్లీపర్ సెల్స్లో వాళ్ళు పడుకొని పాపం ఆ పొగల్లో లేచి బయటకు రాలేక అందరూ చనిపోయినారు. ఇది ఇప్పటికి మనం ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదం చూడలే. ఇంతమంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం మనం చూడలే. అందుకనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ సంతాపాలు తెలుపుతున్నారు. ఇది దారుణంగా జరిగింది. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఏ ఛానల్ పెట్టినా ఈ బస్సు యాక్సిడెంట్. ఇది దురదృష్టం. ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఆ కుటుంబాలకి ప్రాణాలు తిరిగి తేలేదు కానీ ఆదుకుంటుంది. ఇంకా మిగతా బస్సుల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాల్సింది ప్రతి ట్రావెల్ కంపెనీకి, ఆర్టీసీకి, అందరికీ ఉందనేది నా ఉద్దేశం. వాళ్ళ కుటుంబాలకి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రి